నమస్కారం. అంతా సవ్యంగా పరిపూర్ణంగా ఉన్న ఒక రాజ్యాన్ని కూల్చాలంటే ఏం కావాలి? బయటనుంచి శత్రువులు దాడి చెయ్యాలా? అవసరం లేదు. ఒక్కోసారి లోపల తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం, ఎప్పుడో ఇచ్చిన ఒకే ఒక్క వాగ్దానం చాలు యావత్ రాజ్యాన్ని సంక్షోభంలోకి నెట్టేయడానికి. ప్రాచీన ఇతిహాసం రామాయణంలోని అయోధ్యకాండంలో సరిగ్గా ఇదే జరిగింది. ఆ కథేంటో చూద్దాం రండి. అవును, ఒక పరిపూర్ణ రాజ్యాన్ని దాని లోపలినుంచే ఏది చీల్చగలదు? ఈ ప్రశ్న మొత్తం అయోధ్యాకాండ కథకు గుండెలాంటిది. అసలీ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. సరే, మన కథ మొదలయ్యేది అయోధ్య అనే ఒక సంపన్నమైన సుభిక్షమైన రాజ్యంలో. ఆ రాజ్యానికి రాజు దశరథ మహారాజు. ఆయనకి వయసైపోతుంది గదా, సో తన తరువాత ఈ సింహాసనాన్ని అధిష్ఠించే వారసుణ్ణి ప్రకటించాల్సిన సమయం వచ్చిందని ఆయన బలంగా నమ్మారు. నిజానికి దశరథుడికి ఈ ఎంపిక పెద్ద కష్టమేమి కాదు, చాలా సులువు. ఎందుకంటే ఆయన పెద్ద కుమారుడు రాముడు అసలు నడిచే ధర్మంలాంటివాడు, గొప్ప వీరుడు. పైగా అందరితో ఎంత మధురంగా మాట్లాడతాడంటే శరణు అని వచ్చినవాళ్లను కాపాడతాడు. ఇక కోపం, గర్వం, అసూయ ఇలాంటివి ఆయనలో మచ్చుకైనా కనిపించవు. అందుకే రాముడంటే ప్రజలందరికీ ప్రాణం. సో తన వయసుని, రాముడి అద్భుతమైన గుణగణాల్ని దృష్టిలో పెట్టుకుని దశరథ మహారాజు తన సభను పిలిచి ఒక పెద్ద ప్రకటన చేశాడు. అదేంటంటే రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయబోతున్నానని. ఇంకేముంది, ఆ నిర్ణయంతో అయోధ్య అంతటా పండగ వాతావరణం నెలకొంది. ప్రజలు, మంత్రులు, పరిపాలకులు అందరిదీ ఒకే మాట: అవును, రాముడు రాజు కావలసిన సమయమిదే. అయితే ఆ ఆనంద వాతావరణం విషపూరితం కావడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఎందుకంటే తెరవెనుక ఒక కుట్ర మొదలైంది. ఎప్పుడో ఏళ్ల క్రితం మరచిపోయిన ఒక వాగ్దానం ఇప్పుడు కథను పూర్తిగా మలుపు తిప్పబోతోంది. ఇంతకీ ఈ ఆనందాన్ని నాశనం చేయటానికి వచ్చింది ఎవరంటే కైకేయి దాసి అయిన మంథర. రాముడి పట్టాభిషేకం వార్త వినగానే మొదట కైకేయి కూడా చాలా సంతోషించింది. కాని మంథర ఆమె మనసులో అనుమానమనే విషాన్ని నూరిపోసింది. ఏంటి రాణిగారు, సంతోషిస్తున్నారా? రాముడు రాజైతే మీరు కౌసల్యకు దాసిగా బతకాలి. మీ కొడుకు భరతుణ్ణి అణగదొక్కేస్తారు. ఒకవేళ చంపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ భయాన్ని పుట్టించింది. అంతే, కొన్ని క్షణాల క్రితం శుభవార్త అనుకున్నది ఇప్పుడు తన భవిష్యత్తుకే, తన కొడుకు భవిష్యత్తుకే ముప్పుగా కనిపించింది కైకేయికి. సరిగ్గా అప్పుడే కైకేయికి ఒక పాత విషయం గుర్తొచ్చింది. ఒక వాగ్దానం. చాలా ఏళ్ల క్రితం ఒక యుద్ధంలో తన ప్రాణాల్ని కాపాడినందుకు దశరథ మహారాజు ఆమెకు 2 వరాలిస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ వరాలే ఆమె చేతిలో బ్రహ్మాస్త్రాలు. ఎందుకంటే రాజు తన మాటను ఎప్పటికీ తప్పలేడు. అదే ఆమె బలం. ఇక కైకేయి ఆ 2 వరాలను కోరేసింది. ఆ 2 వరాలు మొత్తం అయోధ్య భవిష్యత్తునే మార్చేయబోతున్నాయి. మొదటిది, అయోధ్య సింహాసనాన్ని నా కుమారుడు భరతుడికివ్వాలి. రెండవది, రాముడిని 14 సంవత్సరాలు సన్యాసిగా దండకారణ్యానికి వనవాసానికి పంపాలి. అంతే. ఈ 2 కోరికలు విన్న రాజుగారు ఒకేసారి ధర్మ సంకటంలో, అంతులేని దుఃఖసంద్రంలో మునిగిపోయారు. ఎక్కడితో కథ అసలైన నైతిక పరీక్షకు చేరుకుంది. సరే, రాజుగారు పరిస్థితి అలా ఉంది. మరి రాముడి సంగతేంటి? తన ప్రపంచం మొత్తం ఒక్క క్షణంలో తలక్రిందులైపోయింది. మరి రాముడు దీనికి ఎలా స్పందించాడు? ఒక్కసారి ఆలోచించండి. మరికొన్ని గంటల్లో పట్టాభిషేకం జరగాల్సిన రాకుమారుడు క్షణాల్లో సర్వస్వం కోల్పోయాడు. రాజ్యం అధికారం పోయింది, కనీసం ఇంట్లో ఉండే హక్కు కూడా పోయింది. అన్నీ పోయాయి. ఇలాంటి టైంలో ఎవరైనా ఎలా స్పందిస్తారు? కాని రాముడు ఏమాత్రం చెలించలేదు. ఆయన ఎంతో ప్రశాంతంగా ఇలా అన్నారు: నేను చాలా సంతోషంగా మా నాన్నగారి ఆజ్ఞను పాటిస్తాను. ఆయన మాటను నిలబెట్టడమే నా పరమధర్మం. నాకీ రాజ్యం మీద ఎలాంటి కోరిక లేదు. చూశారా, కోపం లేదు, నిరాశ లేదు, కనీసం నిట్టూర్పు కూడా లేదు. కేవలం కర్తవ్యం. తన వ్యక్తిగత ఆశయాల కంటే ధర్మానికే రాముడు ఎంత కట్టుబడి ఉన్నాడో దీనిబట్టే మనకర్థమవుతుంది. రాముడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు కానీ ఆయన కుటుంబం మాత్రం తీవ్రమైన భావోద్వేగాలతో కుమిలిపోయింది. తమ్ముడు లక్ష్మణుడైతే కోపంతో ఊగిపోయాడు. అన్యాయమిది, పదన్నయ్య, సింహాసనాన్ని బలవంతంగా చేజికించుకుందామన్నాడు. ఇక తల్లి కౌసల్య, ఆవిడ దుఃఖానికి అంతులేదు. వేళ్లతో సహా నరికిన చెట్టులా కుప్పకూలిపోయింది. మరోవైపు భార్య సీత, మీరు లేని అయోధ్య నాకొద్దు, అడవిలో మీ పక్కనే నా స్థానం అని తేల్చి చెప్పేసింది. కైకేయి కోరిన ఆ 2 వరాల వల్ల
రాజ్యం మీద రాజుపైన ఎలాంటి తీవ్రమైన పరిణామాలు కలిగాయో ఇప్పుడు చూద్దాం. రాముడు, సీతా, లక్ష్మణుడు ముగ్గురూ రాజవస్త్రాలు విడిచి నారబట్టలు ధరించి అడవికి బయలుదేరారు. ఆ దృశ్యం చూసి అయోధ్యానగరం మొత్తం కన్నీటి సంద్రమైంది. ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఏడుస్తున్నారు. తమ ప్రియమైన రాకుమారుణ్ణి వదిలి ఉండలేక ఆయనతో పాటు అడవికి వచ్చేస్తామని ఆయన వెంట నడిచారు. ఇక దశరథ మహారాజు పరిస్థితైతే చెప్పక్కర్లేదు. ఆయన పతనం చాలా వేగంగా, అత్యంత విషాదకరంగా జరిగింది. రాముడు వెళ్లిన మొదటి రోజునుంచే ఆయన దుఃఖంలో కూరుకుపోయారు. రోజులు గడుస్తున్నాయి. సరిగ్గా 6వ రోజుకి ఆయనకొక పాత శాపం గుర్తొచ్చింది. తానుకూడా పుత్రవియోగంతోనే మరణిస్తానని ఒక మును శపించడం గుర్తొచ్చింది. అంతే, అదే రాత్రి ఆ పుత్రశోకాన్ని తట్టుకోలేక దశరథ మహారాజు గుండె పగిలి ప్రాణాలు విడిచారు. సరే, ఇప్పుడు కథ చివరి అంకానికి చేరుకుంది. ఈ గొడవ జరిగినప్పుడు ఊళ్ళో లేని రాముడి తమ్ముడు భరతుడు తిరిగి వస్తున్నాడు. రాజు లేడు. యువరాజు అడవికి వెళ్ళిపోయాడు. మొత్తం రాజ్యం దుఃఖంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్య భవిష్యత్తిప్పుడు భరతుడు చేతుల్లోకొచ్చింది. అయోధ్యకు తిరిగి వచ్చిన భరతుడు అక్కడ పరిస్థితి చూసి షాకయ్యాడు. తండ్రి మరణం, అన్న వనవాసం, ఇదంతా తన తల్లి చేసిన కుట్ర అని తెలిసి తీవ్రమైన కోపంతో రగిలిపోయాడు. తన తల్లిని నిందించాడు. ఈ అధర్మానికి, ఈ అధికార దాహానికి నేను పూర్తి వ్యతిరేకం అని గట్టిగా ప్రకటించాడు. అంతేకాదు, భరతుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన తల్లి తన కోసం సంపాదించిన సింహాసనాన్ని తిరస్కరించాడు. ఈ రాజ్యం నాకు వద్దు అని చెప్పేశాడు. ఈ ఒక్క చర్యతో అన్న రాముడిలాగే భరతుడు కూడా ధర్మానికి, సోదర ప్రేమకు ఎంత విలువిస్తాడో ప్రపంచానికి తెలిసింది. వెంటనే భరతుడు అడవికి బయల్దేరాడు. రాముడి కాళ్లపై పడి తిరిగి వచ్చి రాజ్యాన్నే పాలించమని వేడుకున్నాడు. కాని రాముడు ఒప్పుకోలేదు. తండ్రికి ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉండాలి అని చెప్పాడు. ఇక్కడే ఒక నైతికమైన ప్రతిష్టంభన ఏర్పడింది. ఏంటంటే, భరతుడు రాజ్యాన్ని పాలించడానికి ఒప్పుకోవట్లేదు. రాముడేమో తన ప్రతిజ్ఞను వదిలిపెట్టడానికి ఒప్పుకోవట్లేదు. అప్పుడు భరతుడు ఒక అసాధారణమైన పరిష్కారం చెప్పాడు. ఒక తీవ్రమైన ప్రతిజ్ఞ కూడా చేశాడు. అన్నయ్యా, అయితే మీ పాదుకలు నాకివ్వండి. వాటిని సింహాసనం మీద ఉంచి మీ అధికారానికి చిహ్నంగా పూజిస్తాను. ఈ 14 ఏళ్లు నేను రాజుగా కాదు, కేవలం మీ ప్రతినిధిగా మాత్రమే రాజ్యాన్ని చూసుకుంటాను. మీరు చెప్పిన రోజున గనక తిరిగి రాకపోతే ఆ మరుక్షణమే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని. ఆ క్షణం నుంచి ఆ పాదుకలు కేవలం చెప్పులు కాదు, అవి రాముడికి, అంటే అసలైన రాజుకి ప్రతీకగా మారాయి. వాటిని తెచ్చి అయోధ్య సింహాసనంపై పెట్టారు. భరతుడు రాజుగా కూర్చోలేదు, ప్రతినిధిగా. ప్రతి చిన్న నిర్ణయం తీసుకునే ముందు ఆ పాదుకలను సంప్రదించేవాడు. అలా తరువాతి 14 సంవత్సరాలు అయోధ్యకు అసలైన అధికార కేంద్రంగా నిలిచింది ఆ పాదుకలే. చూశారా? ఈ కథ మనల్ని చివర్లో ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. మన వ్యక్తిగత కర్తవ్యం, అంటే మన డ్యూటీ, సమాజ శ్రేయస్సుతో, అంటే గ్రేటర్ గుడ్తో విభేదించినప్పుడు ఏది సరైన మార్గం, ఏది ధర్మం? రాముడు, భరతుడు, దశరథుడు, ఈ కథలోని ప్రతి పాత్ర తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వెనకున్న ధర్మాలు మనల్ని ఆలోచింపజేస్తాయి కదూ?